ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ వేదికగా అక్టోబర్ 3వ తేదీన జరిగిన ఆస్ట్రేలియా ఏతో జరిగిన రెండవ అనధికారిక వన్డేలో భారత ఏ బ్యాటర్లు నిలకడలేమితో తడబడ్డారు. తొలి మ్యాచ్లో భారీ విజయం సాధించిన ఉత్సాహం ఈ మ్యాచ్లో కనిపించలేదు. ఆస్ట్రేలియా ఏ బౌలర్ల పదునైన బౌలింగ్ ముందు, ముఖ్యంగా ఓపెనింగ్ జోడీ వైఫల్యంతో భారత ఇన్నింగ్స్ 45.5 ఓవర్లలో 246 పరుగులకే ముగిసింది. అయితే యువ సంచలనం తిలక్ వర్మ ఒంటరి పోరాటం భారత ఇన్నింగ్స్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన ఇండియా ఏ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. భారత ఏ జట్టుకు ఓపెనింగ్ జోడీ ఆశించిన శుభారంభం ఇవ్వలేదు. ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ కేవలం 1 పరుగు చేయగా, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగాడు. మొన్నటి వరకు మెరుపులు మెరిపించిన అభిషేక్ ఈ మ్యాచ్ లో డకౌట్ అవ్వడం కాస్త నిరాశను కలిగించింది. తొలి మ్యాచ్ సెంచరీ హీరో శ్రేయస్ అయ్యర్ కూడా ఫామ్ ను కొనసాగించలేకపోయాడు. కెప్టెన్ గా జట్టుకు నిలకడ ఇవ్వాల్సిన అయ్యర్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. దీంతో భారత జట్టు 17 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. కీలకమైన 3 వికెట్లు తక్కువ స్కోర్కే కోల్పోవడం జట్టుపై భారీ ఒత్తిడికి కారణమైంది. ఇటువంటి పరిస్థితుల్లో వన్ డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ అద్భుతమైన సంయమనం ప్రదర్శించాడు. నెమ్మదిగా ఇన్నింగ్స్ ను నిర్మించిన తిలక్ తన సహజ సిద్ధమైన దూకుడును అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. అతడికి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రియాన్ పరాగ్ కూడా చక్కటి సహకారాన్ని అందించాడు. ఇద్దరూ కలిసి 4వ వికెట్ కు 101 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఆరంభం నుండి కాస్త దూకుడుగాడుతున్న పరాగ్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాక 58 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో నిశాంత్ సింధు, యుజ్వేంద్ర సింగ్ సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమవగా, సూర్యాంశ్ షెడ్గే, హర్షదీప్ సింగ్ చెరొక 10 పరుగులు, హర్షిత్ రాణా 21 పరుగులు, రవి బిష్ణోయ్ 26 పరుగులు చేసి తిలక్ వర్మకు కాస్త సహకారాన్ని అందించారు. ఈ మ్యాచ్లో తిలక్ వర్మ 122 బంతుల్లో 94 పరుగులు చేశాడు. ఇందులో 7 4లు, 3 సిక్సర్లు ఉన్నాయి. కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంలో అతను చూపిన పరిణతి ప్రశంసనీయం. సెంచరీకి కేవలం 6 పరుగుల దూరంలో జాక్ ఎడ్వర్డ్ బౌలింగ్ లో చివరి వికెట్ గా అవుట్ అవ్వడంతో భారత జట్టు 250 స్కోర్ కూడా చేయలేకపోయింది. అతను క్రీజులో ఉంటే స్కోరు సులభంగా 280+ దాటే అవకాశం ఉండేది. ఈ మ్యాచ్లో భారత జట్టు 246 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో జాక్ ఎడ్వర్డ్స్ సూపర్ బౌలింగ్తో 4 కీలక వికెట్లు పడగొట్టి ఇండియా పతనాన్ని శాసించాడు. ఆసీస్ తరపున టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. మిగిలిన బౌలర్లలో సదర్లాండ్, సంఘా చెరొక 2 వికెట్లు, లాచలన్, హార్వే చెరొక వికెట్ను దక్కించుకున్నారు. ఇక ఆ తర్వాత 247 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఏ జట్టుకు ఓపెనర్లు హార్వే, మెక్గుర్క్ మంచి ఆరంభాన్నిచ్చారు. ఇద్దరూ కలిసి మొదటి వికెట్కు 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే 20 బంతుల్లో 36 పరుగులు చేసిన మెక్గుర్క్ నిశాంత్ సింధు బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అయితే అనూహ్యంగా వర్షం చాలాసేపు పడడంతో డక్వర్త్ రూయిస్ ప్రకారం ఆస్ట్రేలియా జట్టుకు 160 పరుగుల లక్ష్యాన్ని అంపైర్లు నిర్దేశించారు. ఓపెనర్ హార్వే 70 పరుగులు, వన్ డౌన్ బ్యాటర్ కూపర్ 50 పరుగులు చేసి అజేయంగా నిలిచి ఆడుతూ పాడుతూ 16.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. దీంతో ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఏ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని దక్కించుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.